హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి మిరపలో కొసలు మాడిపోతున్నాయి. అంతేకాకుండా ఈ నల్లి, దాంతోపాటు నల్ల తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంది మిత్రులారా. దానికి సంబంధించి మనకి తక్కువ పెట్టుబడిలో మనం వీటిని ఎలా నివారించుకోవచ్చు, స్ప్రే చేసిన తర్వాత వచ్చి ఎగిరి అనేది నీట్గా రావడం జరుగుతుంది. నల్లిని, దాంతోపాటు నల్ల తామర పురుగుల ఉధృతిని తగ్గించుకొని మనకి పై ముడత, కింది ముడతను కూడా క్లియర్ చేసుకుంటూ మనకి చక్కని బెస్ట్ 5 కాంబినేషన్స్ ఒకటి చెప్తాం మిత్రులారా. ఈ 5 కాంబినేషన్స్లో కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి గరుడా కెమికల్స్ వాళ్ళది పోలీస్ అనమాట. దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే ఇమిడాక్లోప్రిడ్ వచ్చేసి 40%, దాంతోపాటు పిప్రోనిల్ వచ్చేసి 40%లో ఉంటుందన్నమాట. మనకి మిరపలో వచ్చే ట్రిప్స్, తామర పురుగు, దాంతోపాటు మన నల్లిని అనేది తామర పురుగు, దాంతోపాటు దోమను నివారించుకోవడానికి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు. ఈ పోలీస్ని వచ్చేసి ప్రతి ఎకరానికి 100 గ్రాములు తీసుకోవాలి. దీంతోపాటు కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళది ఎండూరర్ అని చెప్పి మనకు అందుబాటులో ఉంటుంది మిత్రులారా. ఇది వచ్చేసి ప్రతి ఎకరానికి 200 ml తీసుకోవాలన్నమాట. 200 ml ఎండూరర్, దాంతోపాటు పోలీస్ని ఒక 100 గ్రాములు తీసుకొని మనం వేరువేరుగా కలుపుకొని ఎట్ ఎ టైం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో వచ్చి పై ముడత, కింది ముడత, నల్లిని నివారించుకొని మనం మంచి వచ్చే ఎగురు అనేది నీట్గా కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. వీటితో మీరు కాంబినేషన్ కావాలనుకుంటే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్తో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మీకు మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా. మీకు నల్లిలే కాకుండా దోమ ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే పోలీస్ వేసుకోండి. పోలీస్తో పాటు పెగాసిస్ వేసుకోండి. సింజెంటా వాళ్ళది పెగాసిస్ వచ్చేసి 250 గ్రాముల పెగాసిస్, దాంతోపాటు 100 గ్రాముల పోలీస్ని మీరు తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో పై ముడత, కింది ముడత, దాంతోపాటు దోమ ఎక్కువగా ఉన్నట్లయితే పెగాసిస్ వేస్తున్నాం కాబట్టి మనం ఈ దోమని, తామర పురుగుని నివారించుకొని మంచిగా కూడా వచ్చి అనేది నీట్గా కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సుముటోవా కంపెనీ వాళ్ళది నియోత్రిన్ అనమాట. దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే పెంపోపత్రిన్ అనేది టెక్నికల్ 30% ఈసీ ఫార్మినేషన్లో ఉంటుంది అనమాట. ఇది మనకి ఇన్సెక్టిసైడ్ ప్లస్ ఎకాడిసైడ్గా పనిచేస్తుంది. అంటే మనకి దోమ, మనకి పురుగు, దాంతోపాటు ఈ నల్లిని కూడా నివారించుకోవడానికి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు. దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి 250 ml మనం 250 ml మియోత్రిన్, దాంతోపాటు యూపీఎల్ కంపెనీ వాళ్ళది ల్యాన్సర్ గోల్డ్ తీసుకోండి. ల్యాన్సర్ గోల్డ్ వచ్చేసి ఎస్పేట్ వచ్చేసి 50%లో ఉంటుంది. దాంతోపాటు ఇమిడాక్లోప్రిడ్ వచ్చేసి 1.5లో ఉంటుంది మిత్రులారా. కాబట్టి మనకి దోమని, దాంతోపాటు ఈ పురుగుని నివారించుకుంటూ వచ్చే ఎగురు అనేది నీట్గా కూడా రావడం కూడా జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషను. సుముటోవా వాళ్ళది మియోత్రిన్తో పాటు యూపీఎల్ వాళ్ళది ల్యాన్సర్ గోల్డ్. ఇది ఒక బెస్ట్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు. వీటితో కాంబినేషన్స్ మీరు వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ అయినా, లేకపోతే గ్రోత్ ప్రమోటర్స్ అయినా, ఫ్లవర్ బూస్టర్స్ అయినా, ఇషాబీన్ కానీ, లేకపోతే క్వాంటిస్ కానీ, ఫ్యాంటాక్ ప్లస్ కానీ, డబల్ కానీ, విలోవిడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ కానీ వీటితో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మెత్తదనం రావడంతో పాటు ఫ్లవరింగ్ కూడా రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. లేదు అనుకుంటే మీకు వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్తో కూడా కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళది రోగార్ అనమాట. దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే డైమిథాడ్ వచ్చేసి 30% ఈసీ ఫార్మినేషన్లో ఉంటుంది మిత్రులారా. ఇది తీసుకోండి. ఇది ఎకరానికి 400 ml మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి కూడా ఛాన్స్ ఉంది. దీని కాంబినేషన్ వచ్చేసి అదామా వాళ్ళది ఎస్మేన్ అని చెప్పి మనకు అందుబాటులో ఉంటుంది. ఎస్పేట్ వచ్చేసి 75% ఎస్పీ ఫామ్లో ఉంటుంది, సాల్యుబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది మిత్రులారా. ఎస్పేట్ వచ్చేసి 1 kg వచ్చేసి 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు. రోగార్ వచ్చేసి 1 లీటర్ తెచ్చుకున్నట్లయితే 3 ఎకరాల నుంచి 2.5 ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్గా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేపిస్తున్నాం. రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ధృవాను కైరో అనమాట. ధృవ ఏంటంటే మిరపలో వచ్చే పై ముడత, కింది ముడత, ఈ నల్లిని నివారించుకుంటూ వచ్చే ఎగురు అనేది నీట్గా కూడా రావడం కూడా జరుగుతుంది. ఇట్లా ధృవ వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ml. దీంతో పాటు మనకి గ్రోతింగ్ ఆగిపోయినా, లేకపోతే సెకండ్ స్టెప్ బాగా రావాలనుకున్నా కానీ, సైడ్ బ్రాంచెస్ బాగా రావాలి, ఫ్లవరింగ్ బాగా రావాలనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా కైరో అనమాట. కైరో వచ్చేసి ప్రతి ఎకరానికి 500 ml మనం స్ప్రే చేయాలన్నమాట. ఇవి రెండు కూడా కలిపేటప్పుడు వేరువేరుగా కలుపుకొని 2 బకెట్లో కలుపుకొని ఎట్ ఏ టైం కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా. ధృవాన్ వచ్చేసి 250 ml, కైరో వచ్చేసి 500 ml ఎకరానికి ఖచ్చితంగా కూడా స్ప్రే చేయాలి. ఎకరం డోస్ వచ్చేసి 120 లీటర్స్ వాటర్లో, అంటే ఒక 6 ట్యాంకుల్లో కనుక ఖచ్చితంగా 6 నుంచి 7 ట్యాంకుల్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా. ఇవి స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా భూమిలో తేమ ఉన్నప్పుడు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే
100కు 100% కూడా మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. నల్లిని, దాంతో పాటు ముడతని, ఈ నల్ల తామర పురుగు ఉధృతిని తగ్గించుకొని క్రాప్ సెట్టింగ్ ఖచ్చితంగా కూడా 5-10 క్వింటాల పైనే మనకు దిగుబడి అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి ధృవాను కైరో ఇవి కూడా చాలా బెస్ట్ కాంబినేషన్. మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేపిస్తున్న వాళ్ళ ఫీడ్‌బ్యాక్ వీడియోస్ కూడా ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈ విధంగా గనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో నల్లిని, దాంతో పాటు నల్ల తామర పురుగు ఉధృతిని తగ్గించుకుంటూ క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకుంటానికి ఒక బెస్ట్ కాంబినేషన్‌గా కూడా చెప్పుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్క్యులెస్ అన్నమాట. దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే డైఫెన్చురాన్ వచ్చేసి 40.9లో ఉంటుంది. దాంతో పాటు ఎస్టామా ప్రైడ్ కూడా ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి మిరపలో వచ్చే పై ముడత, కింది ముడత నివారించుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌గా కూడా చెప్పుకోవచ్చు. మీకు నల్లి ఉధృతి గనక ఎక్కువగా ఉన్నట్లయితే మనం షిన్వా అన్నమాట. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నా సరే మనం షిన్వా కాంబినేషన్‌లో స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. షిన్వాన్ వచ్చేసి ప్రతి ఎకరానికి 160 ml, హెర్క్యులెస్‌ని వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ml మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఈ విధంగా ఈ 5 కాంబినేషన్‌లో మీరు గనక స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో పై ముడత, కింది ముడత, నల్లిని నివారించుకుంటూ మీకు మంచి గ్రోతింగ్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. మీకు ఫ్లవరింగ్ బాగా రావాలనుకున్న రైతులు విల్లోవిడ్ కంపెనీ వాళ్ళ బ్రాండ్ గానీ, ఇషా బీన్ గానీ, లేకపోతే క్వాంటిస్ గానీ, టాటా బహార్ గానీ, ఈ మన కైరో గానీ ఇలా ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా కూడా మీరు నల్లిని, దాంతో పాటు నల్ల తామర పురుగుల ఉధృతిని తగ్గించుకుంటూ మీకు వచ్చే పూతను బాగా తెచ్చుకుని మీకు క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకుంటానికి ఇవి కూడా బెస్ట్ కాంబినేషన్ మిత్రులారా. ఈ ఫ్లవర్ బూస్టర్స్‌లో నేను చెప్పిన మందుల్లో ఈ పూతకు సంబంధించిన మందులు మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇక ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.